నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విజయనగరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి, నిరంతర నిఘా ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు రౌడీ మూకల ఆగడాలతో భయపడిన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంతత కనిపిస్తోంది. నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపడమే కాకుండా వారిలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో రౌడీ షీటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. నేర రహిత సమాజం దిశగా జిల్లా పోలీసులు వేస్తున్న అడుగులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రౌడీ షీట్ల గణాంకాలను పరిశీలిస్తే 2021లో 454గా ఉన్న ఈ సంఖ్య 2022లో 394కి, 2023లో 375కి చేరింది. 2024లో 371 మందిపై షీట్లు ఓపెన్ చేయగా 2025లో ఆ నెంబర్ గణనీయంగా తగ్గి 286కు పరిమితమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 294 మందిపై నిఘా పెట్టారు. ఇలా గత 5ఏళ్లలో మొత్తం 2174 మంది ప్రవర్తనపై పోలీసులు గట్టి ఫోకస్ పెట్టారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాజంలో భయాందోళనలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న యువతకు తొలుత కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. అప్పటికి దారికి రాని పక్షంలో రౌడీ షీట్లు తెరిచి వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి రౌడీ షీటు ఓపెన్ అయిన తర్వాత వారిలో పరివర్తన కనిపిస్తే ఆ షీట్లను ఎత్తివేస్తూనే అంతర్గతంగా నిఘాను కొనసాగిస్తున్నారు. గతంలో కేవలం హత్యలు, కొట్లాటల వంటి కేసులకే పరిమితమైన ఈ నిఘా ఇప్పుడు గంజాయి విక్రేతాలపై కూడా గట్టిగా ఉంది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కఠినంగా వ్యవహరిస్తుండటంతో అల్లరి మూకల్లో భయం మొదలైంది. పోలీసుల ఈ యాక్షన్ ప్లాన్ వల్ల జిల్లాలో క్రైమ్ రేటు తగ్గడమే కాకుండా సాధారణ ప్రజల్లో భరోసా పెరుగుతోంది.